ఖమ్మం జిల్లా శాంతించడంతో భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి స్వల్పంగా తగ్గింది. శనివారం రాత్రి 53 అడుగులకు చేరిన వరద నీటి మట్టం ఈ ఉదయం 52.8 అడుగులకు చేరడంతో మూడవ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించి రెండవ ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. అయితే దుమ్ముగడం, కూనవరం, చింతూరు, చర్ల, వాజేడు మండలాలకు ఇంకా రాకపోకలు నిలిచిపోయి ఉన్నాయి. భద్రాచలంలోని పలు కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. కరకట్ట వద్ద వరద పోటెత్తడంతో పలు కాలనీలోకి పెద్ద ఎత్తున వరదను చేరింది. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జలదిగ్బంధంలో చిక్కున్నటువంటి వారిని భద్రాచలంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించి వారికి సహాయ చర్యలను చేపట్టారు. అయితే కొద్ది రోజులుగా వరద ఉధృతి పెరుగుతూ ఉండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహాయ బృందాలు రంగంలోకి దిగి పెద్ద ఎత్తున సహాయ చర్యలను చేపట్టాయి. ఏజెన్సీలోని పలు గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. దీంతో ప్రజలు ప్రాణాలు బిగబట్టి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. భద్రాచలం కరకట్ట వద్ద వరద పెద్ద ఎత్తున పోటెత్తడంతో కాలనీలు నీట మునిగి ఉన్నాయి. భద్రాచలం సమీపంలోని బూర్కంపాడు, సారపాక, రెడ్డిపాలెం గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున వరద నీరు రహదారులపై చేరి ఇబ్బందికరంగా తయారవడంతో ప్రజలు నానావస్థలు పడుతున్నారు. ఇదిలా ఉంటే పంట పొలాలు కూడా పెద్ద ఎత్తున నీట మునిగిపోయాయి. వరద ఉధృతి కారణంగా భద్రాచలం వద్ద 14 లక్షల క్యూసెక్ల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ఇదిలా ఉంటే కూనవరం వద్ద శబరి కూడా పెద్ద ఎత్తున పొంగి ప్రవహిస్తుండడంతో వరద ఉధృతి బాగా కొనసాగుతుంది. అక్కడ ఉన్నటువంటి కూనవరం వద్ద ఉన్నటువంటి బ్రిడ్జి దగ్గర నుంచి కూడా వరద విపరీతంగా ప్రవహిస్తూ ఉంది. ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగి అధికారులను అప్రమత్తం చేసి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ప్రజలు ఇంకా వరద ఉధృతి తగ్గని కారణంగా ఎవరు బయటకు రావద్దని, అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లలోనే సహాయ కార్యక్రమాలకు, అవసరాలకు, అత్యవసర సేవలకు కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంకా వరద ఈ ఆదివారం సాయంత్రం కల్లా వరద ఉధృతి తగ్గే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఇదిలా ఉంటే భద్రాచలం దేవస్థానం దగ్గర నీటి మట్టం కూడా విపరీతంగా పెరిగింది. చుట్టూ వరద నీరు పెద్ద ఎత్తున చేరడంతో కార్కట్ట సృజి నుంచి వాటర్ కిందికి దిగువ భాగానికి ప్రవహిస్తుంది. అలాగే గోదావరి వరద ఉధృతి కరకట్ట వద్ద పెద్ద ఎత్తున పోటెత్తడం వల్ల పలు కాలనీలు ఇంకా జలదిగ్బంధంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరకట్ట ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీల ప్రజల్ని పునరావాస